నువ్వు ఒకవేళ 18-25 మధ్యలో ఉంటే జాగ్రత్తగా విని, ఈ వీడియో నీకు చాలా అంటే చాలా అవసరం అవుతుంది. సో ఇప్పుడు నువ్వున్న కరెంట్ సిచ్యువేషన్లో టైం ఈజ్ బిగ్గెస్ట్ కరెన్సీ. నువ్వు ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో కష్టపడితేనే నువ్వు చనిపోయేంత వరకు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తావు. లేదు కాలేజ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసి తర్వాత కష్టపడతా అనుకుంటే లిటరలీ నీ కాలేజ్ అయిపోయిన తర్వాత నీ మైండ్లో స్ట్రగుల్, ప్రెజరు, ఫియరే ఉంటుంది. డిప్రెషన్ ఫీల్ అవుతుంది, చనిపోయేంత వరకు డిప్రెషన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే వన్స్ టైం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, వీళ్ళకి కామెంట్స్ కూడా వస్తాయి, బ్రో ఈ ఇయర్లోనే ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు అనేసి. నేను ఈ ఫ్యాక్ట్ కూడా చెప్తున్నా కదా, కామెంట్ చేసేది ఎవడో కాదు, వాళ్ళ అయ్యా బాగా డబ్బు సంపాదించి పెడితే దాన్ని ఖర్చు చేసేవాడే కామెంట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫియర్స్ ఎలా ఉంటాయి, భయాలు ఎలా ఉంటాయని తెలియదు. మన పేరెంట్స్ వాడిలా కాదు కదా, ఎక్కడో విలేజ్లో కూలి పని చేస్తూ బతుకుతుంటావు. నువ్వు హైదరాబాద్ వచ్చి ఫ్రెషర్స్ పార్టీ అది ఇదని ఎంజాయ్ చేస్తావా? ఇప్పుడు బీటెక్లో బాగానే ఉంటుంది, అమ్మాయిలు అందంగా ఉంటారు, జామ తోటలా ఉంటుంది. బట్ ఎప్పుడైతే నీ బీటెక్ అయిపోతుందో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేవు. లిటరలీ నీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. నా క్లాస్మేట్ వాడు 10th వరకు టాపర్, వాడికి మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. కాకపోతే వాళ్ళ క్లాస్లో 145 మెంబర్స్ ఉంటే ఆ 145 మెంబర్స్లో ఒక్కడికి మాత్రమే 12 lakh per annum ప్యాకేజ్ వచ్చింది. మిగతా వాళ్ళంతా డస్ట్బిన్లోకే. సో బయట రియాలిటీ ఇలా ఉంటుంది.